రైట్. జోగి జోగి రమేష్, జనార్దన్ రావు లిక్కర్ బంధం, ములకల చెరువు నకిలీ మద్యం కేసులో 540 పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీట్ తమ్మళ్లపల్లె కోర్టులో దాఖలు చేసిన ఎక్సైజ్ పోలీసులు. జోగి రమేష్, జనార్దన్ రావు సంబంధాల ప్రస్తావన, జోగి అద్దెపల్లి సోదరుల కస్టడీకి రెడీ. జోగి రమేష్ మాజీ మంత్రి, అద్దెపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ అరెస్ట్ చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అద్దెపల్లి జనార్దన్ రావు డైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నాడు, నేనున్నా దీంట్లో, కానీ దీని వెనక జోగి రమేష్ ఉన్నాడు అని ఒక వీడియోని చేసి బయటకు వదిలారు. కస్టడీలో ఉన్న అతను వీడియో చేసి బయటకు వదిలిండు, కొంతమంది పక్క నుండి చెప్పిస్తున్నట్టు ఉంది. సరే, మొత్తానికి అరెస్ట్ చేశారు. కానీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, నేను 540 పేజీలతోని ఒక ప్రాథమిక ఛార్జ్షీట్, అంటే ఇంక ఉంది ఛార్జ్షీట్. ఈ ప్రాథమిక ఛార్జ్షీట్లు ఎందుకు వస్తాయంటే, ఎవరినైతే టార్గెట్ చేసి అరెస్ట్ చేశారో వాళ్ళని అట్లే లోపట ఉంచడానికి, బెయిల్ రాకుండా ఉంచడానికి ఛార్జ్షీట్ పూర్తిగా అయ్యారు. పూర్తిగా ఛార్జ్షీట్ వేసి ఇన్వెస్టిగేషన్ లేదు కాబట్టి బెయిల్ ఇస్తారు. ప్రాథమిక ఛార్జ్షీట్ వేసి ఇంకా మాకు ఇన్వెస్టిగేషన్ చేసేది ఉందని చెప్పి లోపట ఉంచే కార్యక్రమం. ఈ ఎపిసోడ్ మొత్తంలో తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఉన్నాడు. ఆయన ఎడిపోయింది, మరి ఆయన అరెస్ట్ కాలేదు కదా. ఆయన బామ్మరిది గిరిధర్ రెడ్డి, ఆయన పిఏ, ఇంకెవరు రాజేష్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ కావట్లే, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లే, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లే? వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. వీళ్ళ వ్యూహం ఏంటంటే వాళ్ళని అక్కడనే వస్తారు. ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ విదేశాల నుంచి వచ్చినప్పుడు పోలీసులు రప్పిస్తే ఆయన ఎందుకు రాడు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? దీని వెనకున్న మతలబ్ ఏంటంటే, ఆయన అరెస్ట్ చేయరు, తెలుగుదేశం పార్టీ కాబట్టి సస్పెండ్ చేశారు, కానీ తాత్కాలికంగా అరెస్ట్ చేయకపోవటం ఒకటి. ఇప్పుడు వాళ్ళు వస్తే ఏముండదు, కేసు వీళ్ళకి బెయిల్ వస్తుంది. అల్టిమేట్గా కేసులో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసే వరకు కోర్టు బెయిల్ ఇవ్వకుండా ఆపటం కోసం ఇదంతా పన్నాగం. ఇది కాదు. ఇప్పుడు ప్రభుత్వం పెట్టే కేసులపైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ ఎందుకు అనుమానాలు అంటే, బలమైన అనుమానాలు ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇంకా మిగతా కేసులు, మద్యం కేసు, ఇక అమరావతికి సంబంధించిన కేసులు ఒక్కొక్కటి విత్డ్రా అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి. ఈ క్లోజ్ అయ్యే నేపథ్యము, క్లోజ్ అయ్యే పరిస్థితి చూసిన తర్వాత ఈ కేసులు, ఈ పరిస్థితి ఎటుపోతుందనేది అర్థమైంది. బలవంతంగా అప్పట్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చిన అధికారులను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి బలవంతంగా కేసులు విత్డ్రా చేపిస్తుంటే, కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాడు చేస్తుంటే, ఏమి నైతిక విలువలు ఉన్నాయి మీ కేసులు క్లోజింగు, ఈ పెట్టే కేసులు కూడా ఎంత నైతిక విలువలతో ఉంటాయో అనేది అనుమానం అయితే ప్రజల్లో చర్చ జరుగుతుంది. వాస్తవం ఇది. జయచంద్రారెడ్డి అరెస్ట్ కాడు, జోగి రమేష్ ఐదుడు, అద్దెపల్లి జనార్దన్ రావు ఐదుడు, రకరకాల అల్లికలు, రకరకాల స్టోరీలు చెప్తుంటారు. ఈ స్టోరీలో ఆయన పాత్ర ఏంది, ఎందుకు అరెస్ట్ కాడు అనేది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేవాళ్ళు లేరు.